హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ క్లాస్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ చిమ్నీస్. సో యూనిట్ 3 సంబంధించిన చిమ్నీస్ టాపిక్ మనం ఈ వీడియోలో స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన డెరివేషన్ అండ్ డిజైన్ ప్రాబ్లమ్స్. సో రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ చిమ్నీస్. సో చిమ్నీస్ ఏ మెటీరియల్తో తయారు చేయబడితే దానికి సంబంధించిన నేమ్ అనేది డివైజ్ అవుతుంది. సో సిమిలర్లీ ఇక్కడ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ మెటీరియల్ యూస్ చేయబడింది కాబట్టి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ చిమ్నీస్. సో చిమ్నీస్ అంటే జనరల్లీ ఏదైనా ఫ్యాక్టరీ నుంచి కానీ బిల్డింగ్ నుంచి కానీ స్మోక్ని, స్టీమ్ని అండ్ అదర్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ని ఐసోలేట్ చేయడానికి అండ్ ఎక్స్పల్స్ చేయడానికి, బయటికి తీయడానికి ఉపయోగపడే స్ట్రక్చర్స్ అన్నమాట. సో దీంట్లో మనము స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి కాంక్రీట్కి మనము దానికి కావాల్సిన మూమెంట్ని, బెండింగ్ మూమెంట్ని అండ్ ఎక్స్టర్నల్లీ వచ్చే షియర్ ఫోర్సెస్ని ట్యాకిల్ చేయాలి అండ్ స్ట్రెసెస్ని మనము రెసిస్ట్ చేయాలి. సో అందుకని మనం ఈ చిమ్నీస్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్యూయల్ గ్యాసెస్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్. సో అందుకని నేను ఈ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ చిమ్నీస్ అనేది డిజైన్ చేయాలి. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ చిమ్నీస్ ఆర్ డిజైన్డ్ టు రెసిస్ట్ ద స్ట్రెసెస్. సో ఎందుకు డిజైన్ చేస్తానంటే స్ట్రెసెస్ని రెసిస్ట్ చేయడానికి ఏవైతే 3 ఫోర్స్ కాంపోనెంట్స్ వల్ల డెవలప్ అయ్యాయో అవి ఏంటంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ చిమ్నీ, విండ్ ప్రెషర్, టెంపరేచర్, స్ట్రెసెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ చిమ్నీ. సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ చిమ్నీ ఫస్ట్ ఇట్ కంప్రైజ్ ఆఫ్ డెడ్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ పోర్షన్ బ్రిక్ లైనింగ్ టు అబ్జార్బ్ మ్యాక్సిమం టెంపరేచర్. సో ఒక బ్రిక్ లైనింగ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి కాంక్రీట్తో మేటప్ అయి ఉంటుంది మెటీరియల్. సో ఆ రెండింటి యొక్క సెల్ఫ్ వెయిట్, డెడ్ లోడ్ ఏదైతే ఉంటుందో అది ఆ రెండు కలిపి సెల్ఫ్ వెయిట్ అన్నమాట. అండ్ కమింగ్ టు విండ్ ప్రెషర్, గాలి వల్ల ఏదైతే ప్రెషర్ డెవలప్ అవుతుందో, ఎగ్జర్ట్ అవుతుందో. సో లెట్ ద స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ రేడియస్ బి ఆర్ అండ్ ద థిక్నెస్ ఆఫ్ స్టీల్ బి టీఎస్. ఓకే, స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఒక రేడియస్ని మనం ఆర్ అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మన ఫిగర్లో చూసినట్టు. ఓకే, అండ్ థిక్నెస్ ఆఫ్ స్టీల్ అంటే దట్ మీన్స్ దాని యొక్క డయామీటర్. థిక్నెస్ ఆఫ్ స్టీల్ అంటే ఇక్కడ ఫిగర్ 1 అండ్ ఫిగర్ 2లో మనకు అంటే దాని యొక్క స్ట్రిప్ని చూడొచ్చు. ఇక్కడ ఏదైతే స్టీల్ ఉంటుందో ఈ ఫిగర్లో మనం ఏదైతే స్టీల్ చూసామో, ఈ ఫిగర్లో ఏదైతే మనం స్టీల్ చూస్తున్నామో ఇక్కడ ఆ స్టీల్ బాక్స్ని సెపరేట్గా తీసుకుంటే ఓకే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, దెన్ స్టీల్ బి టీఎస్. సో దాన్ని టీఎస్ అని చెప్పేసి అనుకున్నాం. దాని యొక్క థిక్నెస్ దట్ మీన్స్ దాని యొక్క డయామీటర్ని AST ఈజ్ ఈక్వల్ టు 2πr/TS. ఇక్కడ ఎందుకంటే ఓన్లీ స్టీల్ మాత్రమే ఏరియాని ఆక్యుపై చేసింది కాబట్టి, అంటే స్టీల్ మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేసాము, మధ్యలో ఉన్న కాంక్రీట్ని మనం కన్సిడర్ చేయలేదు. ఓకేనా, సరౌండింగ్స్ ఉండే కాంక్రీట్ మనం కన్సిడర్ చేయలేదు కాబట్టి ఓన్లీ కేవలం ఏరియా ఆఫ్ స్టీల్ 1 అంతవరకు మనం తీసుకున్నట్టయితే అదొక సర్క్యులర్ సెక్షన్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఏరియా సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే స్టీల్ ఒక ఏరియా ఎంతైతే ఆక్యుపై చేస్తుందో అంత మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి సర్క్యులర్ సెక్షన్కి సర్కంఫరెన్స్ ఏమవుతుంది, సర్క్యులర్ సెక్షన్కి సర్కంఫరెన్స్ π/d అని చెప్పేసి రాస్తాం కదా. ఓకే, π/d అని చెప్పేసి రాస్తాము. అండ్ అదేవిధంగా π/d. ఓకే, లెట్ ఇట్ బి. అండ్ d అంటే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అవుతుంది కదా. d ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ 2πr. ఈ విధంగా రాయొచ్చు కదా. అండ్ ఇక్కడ దీని యొక్క థిక్నెస్ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ కూడా ఇది ఆక్యుపై చేస్తుంది కదా ఈ స్టీల్. సో కాబట్టి 2πr ఇంటూ TS. సో అది ఏరియా స్టీల్ అవుతుంది. ఓకే, సో అది ఏరియా స్టీల్ అవుతుంది. అది ఇక్కడ పాయింట్ చెప్పబడింది. బై డిస్ట్రిబ్యూటింగ్ ద టోటల్ ఏరియా ఆఫ్ స్టీల్ ఇంటూ లీనియర్ స్ట్రిప్ త్రూ అవుట్ ద రేడియస్ దెన్ 1 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 2. ఓకేనా, ఈ పాయింట్స్ని ఒక స్ట్రిప్లో కన్వర్ట్ చేసుకుంటే 1 డయాగ్రామ్ 2 లాగా మనకు కనబడుతుంది. సో ఆ విధంగా ఏరియా ఆఫ్ స్టీల్ చూసుకున్నట్టయితే 2πr/TS అవుతుంది. అండ్ TS ఈజ్ ఈక్వల్ టు AST/2πr అవుతుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్ అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కాంక్రీట్ చిమ్నీ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తాం. ఫిగర్ సైడ్ చూస్తే మీరు ఒక కాంక్రీట్ చిమ్నీ ఫిగర్ని దాని యొక్క క్రాస్ సెక్షన్ డ్రా చేస్తాం మనము. ఇప్పుడు స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా, స్ట్రెసెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి మీరు ఆల్రెడీ చూసుంటారు. డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో మనం చదివినప్పుడు బేసికల్లీ ఈ విధంగా ఏదైనా జనరల్లీ 1 మినిట్. ఓకే, ఏదైనా ఏమంటారు ఒక బీమ్ని కన్సిడర్ చేస్తే దాని యొక్క స్ట్రెస్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, వర్కింగ్ స్ట్రెస్ డయాగ్రామ్ ప్రకారంగా ఈ విధంగానే కదా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ఉంటుంది, ఈ స్టీల్ యొక్క స్ట్రెసెస్ ఆపోజిట్ సైడ్ తీసుకుంటాం, కాంక్రీట్ యొక్క స్ట్రెసెస్ అదర్ సైడ్ ఆఫ్ ద ఈ న్యూట్రల్ యాక్సిస్ తీసుకుంటాం అనమాట. సో సిమిలర్లీ అదేవిధంగా ఇక్కడ సమ్ ప్లేస్ దగ్గర ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఓకేనా, ఈ న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందంటే దీంట్లో ఈ డయాగ్రామ్లో ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది న్యూట్రల్ యాక్సిస్ అనమాట. సో అక్కడ ఉంటుంది. మిగతాదంతా కాంక్రీట్ స్ట్రెసెస్ అంటే కంప్రెసివ్ స్ట్రెసెస్ యాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కాంక్రీట్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ కంప్రెషన్ని క్యారీ అవుట్ చేస్తుంది అండ్ స్టీల్ అనేది టెన్షన్ని క్యారీ అవుట్ చేస్తుంది. ఇది మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ σc అంటే స్ట్రెసెస్
దట్ ఆర్ కమింగ్ ఇన్ కాంక్రీట్ అండ్ సిగ్మా ఎస్ అంటే స్ట్రెసెస్ ఇన్ స్టీల్ అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు చూడండి, ఎక్కడైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో ఓకేనా, అక్కడ ఆ లైన్ని ప్రొలాంగ్ చేసుకొని డయాగ్రామ్లో, అండ్ ఆ యొక్క ప్రొలాంగ్ అయిన లైన్ ఓకేనా, ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇది సర్క్యులర్ సెక్షన్ దగ్గర మీట్ అవుతుంది కదా ఓకేనా, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర సర్క్యులర్ దగ్గర మీట్ అవుతుంది అంతే కదా. అండ్ చూడండి, ఈ సిగ్మా ఈ న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ కలిసింది. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే డయామీటర్ డ్రా చేశాను నేను పర్పెండిక్యులర్గా ఓకేనా, డయామీటర్ని డ్రా చేశాను, 2 సైడ్స్ కూడా డయామీటర్ డ్రా చేశాను ఈ విధంగా ఓకేనా, ఇదొకటి అండ్ సిమిలర్లీ ఇదొకటి పర్పెండిక్యులర్లీ డ్రా చేశాను. దాని తర్వాత ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి నేను దీన్ని మీట్ చేశాను ఓకేనా, అక్కడి నుంచి నేను దాన్ని ఏం చేశాను, కలిపాను. సో ఎంతైతే కలిపానో అక్కడ యాంగిల్ నాకు ఫామ్ అయింది, దాన్ని ఫై అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూడండి, ఈ విధంగా డయాగ్రామ్ ఫామ్ అయింది. సో సిమిలర్లీ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే స్ట్రెస్ కాంపోనెంట్ అంటే మ్యాక్సిమం ఉంటుందో, కంప్రెసివ్ స్ట్రెస్ మ్యాక్సిమం ఉంటుందో ఆ పాయింట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. అండ్ ఎక్కడైతే స్టీల్లో ఉండే స్ట్రెసెస్ మ్యాక్సిమం ఉంటుందో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ దగ్గర ఉంటాయి. అండ్ మధ్యలో సిగ్మా సి డాష్ ఏంటంటే ఎనీ వన్ పాయింట్ ఇన్ ద స్ట్రెస్ అనమాట. అంటే ఈ న్యూట్రల్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ అంతా ఉండేది స్ట్రెసెస్ ఇన్ కాంక్రీటే కదా. సో మనం ఎక్స్ట్రీమ్ కాకుండా ఎనీ వన్ పాయింట్ ఇన్ ద కంప్రెషన్ జోన్ ఆఫ్ ద కాంక్రీట్ మనం ఏంటంటే స్ట్రెస్ అది కన్సిడర్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసాము. సో ఎక్కడైనా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఎక్కడైతే చేసామో దాన్ని మనం అక్కడ ఆ ట్యాంజెంట్ దానికి సంబంధించిన కార్డ్ ఆ యాంగిల్తో ఫామ్ చేసేది, అంటే ఈ డయామీటర్తో ఫామ్ చేసేది మనం టీటా అని చెప్పేసి అనుకుంటాం. సో ఎలా అంటే నేను చెప్పింది చూడండి, ఇక్కడ సిగ్మా సి డాష్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సిగ్మా సి డాష్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఈ విధంగా ప్రొలాంగ్ చేసుకుంటూ సర్కిల్ దగ్గర ఈ విధంగా ఇక్కడ మీట్ అవుతుంది ఓకేనా. ఎక్కడైతే మీట్ అయ్యిందో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, అది ఎంత యాంగిల్ మేట్ చేస్తుందంటే టీటా యాంగిల్ మేట్ చేస్తుంది. ఓకే, టీటా యాంగిల్ మేట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో ఈ విధంగా మన దగ్గర టీటా అండ్ ఫై అనే 2 యాంగిల్స్ వచ్చాయి. ఓకే, దాని తర్వాత ఇంకా మనము డిరైవ్ చేసుకుంటే మనకేం తెలుస్తుంది ఇంకా. సో చూడండి, ఇది వచ్చేసి పై మైనస్ ఫై. సో టోటల్ యాంగిల్ ఎంత, పై మైనస్ ఫై, పై కదా 180 degrees ఒక స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది. సో ఇదంతా ఒక స్ట్రైట్ లైన్. ఓకే, ఇదంతా ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది ఓకేనా, 5 ఉంది. సో ఈ టోటల్ వచ్చేసి పై అంతే కదా. సో నాకు కేవలము ఇంతవరకు మాత్రమే కావాలి. ఓకే, ఇంతవరకు మాత్రమే కావాలి. సో నేనేం చేస్తాను, టోటల్ యాంగిల్ 180 degrees నుంచి 5 తీసేస్తాను అంతే కదా. సో ఆ విధంగా నాకు పై మైనస్ 5 అనే యాంగిల్ వస్తుంది. అండ్ దాని యొక్క రేడియస్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం 6. దాని యొక్క రేడియస్ 6 మన దగ్గర ఉంది. టీటా తెలుసు, 5 తెలుసు. ఓకే, ఈ విధంగా నేను కంప్రెషన్ తెలుసుకోవాలనుకుంటే ఓకేనా, కంప్రెషన్ టర్మ్స్లో కాంక్రీట్ టర్మ్స్లో నేను స్ట్రెసెస్ తెలుసుకోవాలనుకుంటే నేను సిమిలర్ ట్రయాంగిల్ అనాలిసిస్ నుంచి ఒక ఫామ్లో వేయగలుగుతాను. సో ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. ఇది ఒక ట్రయాంగిల్ అయితే ఓవరాల్గా, అండ్ దీంట్లో ఉండే ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి ఇది అవుతుంది అంతేనా. సో దీనికి ఒక లెంగ్త్ ఉంది అండ్ దీనికి టోటల్గా వేరే లెంగ్త్ ఉంది అంతే కదా ఆబ్వియస్లీ. సో దీని నుంచి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నుంచి నేను ఏ రాయొచ్చు ఫార్ములా చూడండి, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సిగ్మా సి బై ఆర్ ప్లస్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి డాష్ బై ఆర్ కాస్ టీటా ప్లస్ ఆర్ కాస్ ఫై. సిగ్మా సికి రిలేటెడ్గా ఏముంది ఇక్కడ లెంగ్త్, ఆర్ కాస్ టీటా ప్లస్ ఆర్ కాస్ ఫై ఉంది, ఆర్ కాస్ టీటా ప్లస్ ఆర్ కాస్ ఫై ఉంది. అది సిగ్మా సికి ఈ విధంగా లెంగ్త్ ఉంది అంతే కదా. సో ఇది ఈ లెంగ్త్స్ ఎలా వచ్చాయని చెప్పేసి అంటారా, చూడండి ఇక్కడ డయాగ్రామ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు సో ఇక్కడ వరకు లెంగ్త్ ఆర్ కాస్ టీటా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంగ్త్, సెంటర్ వరకు లెంగ్త్ ఆర్ కాస్ టీటా. అది ఎలా వచ్చింది, ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ టోటల్గా రేడియస్ అనేది 6, ఇదైతే మనకు తెలుసు. బట్ మనకు ఆ టోటల్ రేడియస్ మనకు అవసరం లేదు. ఓకే, చెప్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఆర్ అనే యాంగిల్ ఉంది. అదర్వైజ్ ఇది చెప్పచ్చు, ఇది టోటల్లీ ఎంత, ఇది దీని యొక్క రేడియస్ వచ్చేసి 6 అవుతుంది అంతేనా. సో దీన్నే ఇప్పుడు పక్కన రాస్తాను చూడండి, ఇక్కడ ఎంత యాంగిల్ టీటా మేడ్ అయ్యింది. సో ఇది వచ్చేసి 6 ఇక్కడ. అండ్ ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యింది అంతేనా. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు హైపోటెన్యూస్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది అండ్ అడ్జసెంట్ సైడ్ ఉంది. మనకు దాని నుంచి తెలిసేది ఏంటి, దానికి సంబంధించిన యాంగిల్ ఇది కాసే కదా, దానికి సంబంధించిన సైన్ వచ్చేసి మనం కాస్ట్ని ఇండికేట్ చేస్తాం. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి
ఎంత అవుతుంది? సిగ్మా సి ఉంది, సిగ్మా సి డాష్. అండ్ హైపోటెన్యూస్ 6. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అర్థం కాకపోతే వేరే చోట రాస్తాను మళ్ళీ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేం చెప్పానంటే ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను. ఓకే 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 ఈ విధంగా ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను. దీని యాంగిల్ థీటా అండ్ దీని యొక్క అడ్జసెంట్ సైడ్ సిగ్మా సి డాష్ అండ్ సిమిలర్లీ దీని యొక్క హైపోటెన్యూస్ 6. సో దీని నుంచి నేనేం చెప్పానంటే, నేను ఏం రాయొచ్చు అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సిగ్మా సి డాష్ బై ఆర్, సిగ్మా సి డాష్ బై ఆర్. సో ఓవరాల్గా ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఫై అవుతుందా లేదా? ఆర్ కాస్ ఫై అవుతుంది. సో సిమిలర్లీ ఇదే విధంగా వేరే ట్రయాంగిల్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సిమిలర్లీ వేరే ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఏంటి? ఇక్కడ ఈ విధంగా ఉంది, అంతేనా? అండ్ దాని యొక్క అడ్జసెంట్ సైడ్ ఎంత? దాని యొక్క అడ్జసెంట్ సైడ్ ఎంత కూడా జరిగింది టోటల్లీ? ఇక్కడ డెఫినెట్గా లేదు, బట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే టోటల్ లెంగ్త్లో నుంచి సమ్ డిడక్ట్ చేసేస్తే అది మనకు ఆ లెంగ్త్ అనేది వస్తుంది. సో టోటల్ లెంగ్త్లో నుంచి ఈ లెంగ్త్ అనేది తీసేయడం జరిగింది. సో ఇదేమవుతుంది? ఆర్ మైనస్ ఆర్ కాస్ ఫై అవుతుంది లేదా? ఇది ఆర్ కాస్ థీటా, ఇది తెలిసింది. అండ్ ఇది ఆర్ కాస్ ఫై అవుతుంది. సో ఈ విధంగా డిస్టెన్సెస్ అప్టైన్ చేసుకుంటాం. దాని తర్వాత అప్టైన్ చేసుకున్న తర్వాత సిగ్మా సి బై ఆర్ ప్లస్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి డాష్ బై ఆర్ కాస్ థీటా ప్లస్ కాస్ ఫై అని చెప్పేసి ఫిగర్ నుంచి మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. అండ్ సిగ్మా సి డాష్ని బెంచ్ మార్క్గా ఉంచి మిగతా వాల్యూస్ వేరియబుల్స్ అన్నింటినీ ఒక సైడ్ తీసుకొచ్చేస్తే ఆర్ సిగ్మా సి డాష్ విల్ బీ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఆర్ కాస్ థీటా ప్లస్ ఆర్ కాస్ ఫై బై ఆర్ ప్లస్ ఆర్ కాస్ ఫై అవుతుంది. సిగ్మా సి డాష్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ ఫై బై 1 ప్లస్ కాస్ ఫై అవుతుంది. ఓకే, ఇంతవరకు సిగ్మా సి డాష్ మనం అప్టైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు టీసీ అనేది థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ అండ్ టీఎస్సీ అనేది థిక్నెస్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి అనుకుంటే ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఆర్ డెల్టా టీటా ఇంటూ టీసీ అవుతుంది. ఈ డెల్టా టీటా ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఈ 5 యాంగిల్ మేక్ చేసే లైన్, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే ఈ 5 యాంగిల్ చేసే లైన్ దీన్ని మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ విధంగా కలుస్తుంది. సో ఈ విధంగా లైన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ టీటాతో మేక్ చేసే యాంగిల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ రెండింటి మధ్యలో మేక్ ఫామ్ అయిన యాంగిల్ని డెల్టా టీటా అని చెప్పేసి అంటారు. ఓకే, అండ్ ఏరియా అనేది ఏదైనా 2 డైమెన్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ కాబట్టి ఆర్ టీసీ ఇంటూ డెల్టా టీటా, దాని మధ్యలో ఉండే డిఫరెన్షియల్ యాంగిల్ ఆర్ టీసీ, దాని మధ్యలో ఉండే డిఫరెన్షియేషన్ యాంగిల్ దట్ ఈస్ డెల్టా టీటా స్ట్రిప్. సో ఏరియా ఆఫ్ కాంక్రీట్ స్ట్రిప్ ఎంత అవుతుంది? ఆర్ డెల్టా టీటా ఇంటూ టీసీ, ఆర్ డెల్టా టీటా ఇంటూ టీఎస్. అండ్ హెన్స్ మూవింగ్ ఫర్దర్, both concrete and steel absorbs the compressive force. So the equivalent area calculation, both concrete and steel areas are notable not to be added directly. అంటే ఏవైతే సో నెక్స్ట్ వచ్చేసి both concrete and steel absorbs the compressive forces. So for the equivalent area calculation, both concrete and steel areas are not to be added directly. అంటే ఇక్కడ ఏమన్నాడంటే మనం ఈక్వలెంట్ ఏరియాని అప్టైన్ చేయాలి, ఎందుకంటే కాంక్రీట్లో కూడా స్టీల్లో కూడా కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేది జనరేట్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేయడానికి ఒకటి స్టీల్ టర్మ్స్లో ఒకటి కాంక్రీట్ టర్మ్స్లో ఉంచి యాడ్ చేయను కదా. సో స్టీల్లో ఉండేది కూడా కాంక్రీట్లో ఉండేది కూడా స్టీల్ టర్మ్స్లో తీసుకొచ్చి నేను ఇప్పుడు యాడ్ చేయాలి. ఓకే, స్టీల్లో ఉండేది కాంక్రీట్ టర్మ్స్లో తీసుకొచ్చి నేను ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఫర్ ఈక్వలెంట్ ఏరియా ఆఫ్ కంప్రెషన్ ఏమవుతుందంటే టోటల్గా నాకు ఈక్వేషన్ వచ్చేసి AC ప్లస్ M-1 ఇంటూ AS అవుతుంది. ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ అపాన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్ అనేది మాడ్యులర్ రేషియో కన్సిడర్ చేస్తాము. మాడ్యులర్ రేషియో మనం డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు ఈ ఫార్ములా వినుంటాం. సో ఇప్పుడు టోటల్గా ఏమవుతుంది? ఈక్వలెంట్ ఏరియా విల్ బి ఈక్వల్ టు ఈ AC అంటే ఆర్ డెల్టా టీటా TC అండ్ AS అంటే ఆర్ డెల్టా టీటా TS మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఏరియా ఈక్వల్ టు ఆర్ డెల్టా టీటా ఇంటూ TC ప్లస్ M-1 ఇంటూ TS.
నెక్స్ట్ టోటల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ విల్ బీ ఈక్వల్ టు హౌ మచ్? కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఎప్పుడైనా కానీ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో కంప్రెసివ్ ఫోర్స్ విల్ బీ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆల్వేస్. సో ఇది ఎంతవరకు ఉందంటే 0 నుంచి అంటే నిల్ నుంచి π-5 వరకు మాత్రమే యాంగిల్ ఉంది. ఇందాక చూపించాను కదా ఫిగర్లో, ఈ విధంగా π-5 వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 5 యాంగిల్ మేకప్ చేస్తుంది అండ్ టోటల్లీ ఇది పై ఉంటుంది. అండ్ పైలో నుంచి ఇంతవరకు మనం రిమూవ్ చేస్తే, ఇంతవరకు కన్సిడర్ చేస్తే π-5 వస్తుంది. హెన్స్ π-5 షుడ్ బి మల్టిప్లైడ్. సో π-5 should be considered from as the limits of the integration. సో 0 to π-5 వరకు ఉంచుతాం. ఈ విధంగా బోత్ సైడ్స్ కాబట్టి టోటల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ రెండింటికి కాబట్టి 2 into 2తో మల్టిప్లై చేస్తాం. 2 into 0 to π-5 సిగ్మా సి డాష్ ఇంటూ ఈక్వలెంట్ ఏరియా. సిగ్మా సి డాష్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా సి ఏమైంది ఇందాక మనం చూసినట్టయితే, సో ఇది సిగ్మా సి ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ ఫై బై 1 ప్లస్ కాస్ ఫై, 1 ప్లస్ కాస్ ఫై. అండ్ ఈక్వలెంట్ ఏరియా ఇక్కడే మనం అప్లై చేస్తాం ఆర్ డెల్టా టీటా ఇంటూ టీసీ ప్లస్ m-1 ఇంటూ టీఎస్. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ దాన్ని మనము సాల్వ్ చేస్తే, అంటే ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఈ విధంగా అవుతుంది. ఈ సిగ్మా సి అండ్ ఆర్తో ఆర్ డెల్టా టీటాతో మల్టిప్లై అయిన ఈ లోపల ఉండే వేరియబుల్ ఈ ఈక్వేషన్ సో ఈ ఆర్ టీసీ ప్లస్ m-1 ఇంటూ టీఎస్ సిగ్మా సి 1 ప్లస్ కాస్ ఫై, ఇదంతా మనం బయటకు తీసుకొచ్చేస్తాం. అండ్ ఇంటిగ్రేషన్ వేటికైతే అప్లై అవుతుందో దాన్ని మాత్రం లోపల ఉంచుతాం. సో కాస్ టీటా ప్లస్ కాస్ ఫై మాత్రమే ఇంటిగ్రేషన్ అప్లై అవుతుంది కాబట్టి, అండ్ దానికి సంబంధించిన ఇంటిగ్రల్ వచ్చేసి డెల్టా టీటా కాబట్టి ఇంటిగ్రేషన్ తర్వాత ఉంచుతాము, వాటికి లిమిట్స్ అలాగే ఉంచుతాము. ఈ విధంగా అప్లై చేసుకుంటాం. అండ్ దాని తర్వాత 2 సిగ్మా సి ఆర్ ఇంటూ టీసీ ప్లస్ m-1 ఇంటూ టీఎస్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేస్తాం బై 1 ప్లస్ కాస్ ఫై. ఓకేనా, కాస్ టీటాని ఇంటిగ్రల్ చేస్తే సైన్ టీటా వస్తుంది. ఓకే, సైన్ టీటా. అండ్ కాస్ ఫైని ఇంటిగ్రేషన్ చేస్తే, సో కాస్ ఫైని ఇంటిగ్రేషన్ చేసినట్టయితే కాస్ ఫైగానే ఉంటుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇంటిగ్రల్ వచ్చేసి డెల్టా టీటా కాబట్టి. సో టీటా రిలేటెడ్ టర్మ్స్ మాత్రమే ఇంటిగ్రేషన్కి గురవుతాయి. సో మనం ఎందుకు ఇంటిగ్రేషన్ తర్వాత ఇక్కడ ఎందుకు తీసుకొచ్చామంటే ఇది ఆల్రెడీ టీటా కలిగిన వేరియబుల్తో యాడ్ సమ్మింగ్లో ఉంది కాబట్టి. సో హవెవర్ కాస్ టీటాని మనం ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ టీటా ప్లస్ టీటా కాస్ ఫై అవుతుంది. టీటా కాస్ ఫై, ఎందుకంటే డెల్టా టీటాని ఇంటిగ్రేషన్ చేస్తే ఓన్లీ టీటా వస్తుంది అండ్ కాస్ ఫై అలాగే ఉంటుంది, కాస్ ఫై. ఓకే, యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ ఫై డెల్టా టీటా ఉంది. సో ఇంటిగ్రల్ కాస్ ఫై డెల్టా టీటా ఉంటే యాక్చువల్గా సైన్ టీటా ఇంటూ సైన్ కాదు కాస్ టీటా ఇంటూ కాస్ ఫై ఇంటూ ఇంటిగ్రల్ డెల్టా టీటా అవుతుంది. సో ఆ విధంగా కాస్ ఫై ఇంటూ టీటాగా మారుతుంది. దాన్నే మనం టీటా కాస్ ఫైగా రాయొచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ మనకు జనరేట్ అయ్యేది 2 సిగ్మా సి ఇంటూ ఇక్కడ ఉండేది సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తున్నాం మనం. టీటా 0 to టీటా π-5 అన్నాం కదా, 0 to π-5 అన్నాం ఇక్కడ. సో π-5 ప్లస్ π-5 ఇంటూ కాస్ ఫై మైనస్ సైన్ 0, అంటే ఇక్కడ వరకు π-5 అయిపోయింది, ఇక్కడ వరకు π-5 అయిపోయింది. దాని తర్వాత మైనస్ 0 లిమిట్ని అప్లై చేస్తున్నారు. ఎప్పుడైతే లోవర్ లిమిట్ అప్లై చేస్తామో ఇప్పుడు మధ్యలో మైనస్ వస్తుందన్నమాట. సో -0 కాస్ ఫై. ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అదే ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ సైన్ 5 ప్లస్ π-5 కాస్ ఫైగా అవుతుంది. దాన్ని మనం నెంబర్ 1 ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటాం. సో హెన్స్ ఇప్పుడు మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, దానికి సంబంధించిన మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మూమెంట్కి ఉండే ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఇంటూ ఏరియా చేస్తే కంప్రెసివ్ ఫోర్స్ వస్తుంది. సో ఆ కంప్రెసివ్ ఫోర్స్ని మనము దేంతో మల్టిప్లై చేస్తే, డిస్టెన్స్తో మల్టిప్లై చేస్తే మనకి వస్తుంది మూమెంట్ వస్తుంది. సో 2 times కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ కాబట్టి 2 times మల్టిప్లై చేస్తాం. అండ్ లిమిట్ వచ్చేసి 0 to π-5. సిమిలర్లీ అదేవిధంగా సిగ్మా సి డాష్ అంటే ఏందో సిగ్మా సి టర్మ్స్ వేసుకుంటాం, అండ్ ఏరియా ఈక్వలెంట్ అంటే దాని టర్మ్స్లో వేసుకుంటాం. సో ఏవైతే ఇంటిగ్రల్ అవ్వవో అలాంటి వేరియబుల్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం, ఇంటిగ్రేషన్కి బయట తీసుకొచ్చేస్తాం.
ప్రీవియస్లో చేసినట్టుగానే ఏవైతే ఇంటిగ్రల్ అవ్వగలుగుతాయో వాటిని మనం రైట్ సైడ్ అంటే ఇంటిగ్రేషన్ తర్వాత ఇంటిగ్రేషన్ లోపలికి తీసుకొచ్చేస్తాం. ఈ ఫై మనం ఎందుకు తీసుకొస్తామంటే ఇది ఆల్రెడీ టీటా అనేది ఇంటిగ్రేషన్ అయ్యే టర్మ్ అది దీంతో యాడింగ్లో ఉంది కాబట్టి ఈ ఫైని అలాగే ఉంచుతాం. ఈ ఫైని ఇక్కడ ఉండి చూపించే ఫైని అలాగే ఉంచుతాం. ఓకే, అండ్ హెన్స్ మూవింగ్ ఫర్దర్. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీతో డిస్కస్ చేయడం ఏంటంటే ఈ కాస్ స్క్వేర్ డీటా ఎలా వచ్చిందంటే ఈ కాస్ డీటా ఇక్కడ ఉంటే కాస్ డీటా ఇక్కడ ఉంటే కాస్ డీటా ఈ కాస్ డీటాతో మల్టిప్లై అయింది అండ్ ఈ కాస్ ఫైతో కూడా మల్టిప్లై అయింది. హెన్స్ ఆ విధంగా 2 టైమ్స్ కాస్ డీటా అనేది వస్తుంది. మూవింగ్ ఫర్దర్ అండ్ కాస్ స్క్వేర్ టీటాని 1 + cos 2 θ బై 2గా కూడా రాయొచ్చు. ఓకే, దాన్ని 2 θ టర్మ్స్లో అంటే స్క్వేర్ని రిమూవ్ చేయడానికి మనం ఈ విధంగా చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని ఇంటిగ్రేషన్ బయట ఉండేదాన్ని మీరు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని అవాయిడ్ చేయండి. అంటే దాన్ని కాసేపు ఏం చేయండి, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ మాత్రమే కన్సిడర్ చేయండి, రైట్ వర్క్ మాత్రమే చూడండి, ఎందుకంటే లెఫ్ట్ సేమ్ అన్ని స్టెప్స్లో అదే వస్తాయి. సో ఇప్పుడు 1 + cos 2 θ బై 2 + cos θ cos 5 × Δθ వచ్చింది. దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ని ఇంటిగ్రేట్ చేస్తారు. హాఫ్ Δθతో మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇంటిగ్రల్ 0 to π - 5 చూడండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సో ఇది టోటల్గా ఎలా ఉంది 1/2 + cos 2 θ బై 2 ఉంది, అంతేనా. సో దీనికి సపరేట్ ఇంటిగ్రల్, దీనికి సపరేట్ ఇంటిగ్రల్ అవుతుంది. దీనికి సపరేట్ 0 to π - 5 అండ్ దానికి సపరేట్ 0 to π - 5 అవుతుంది. సో హాఫ్ Δθ ఇక్కడ కూడా హాఫ్ cos 2 θ Δθ ఉంటుంది. సో ఎప్పుడైతే హాఫ్ ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇలాగే ఉంటుంది, హాఫ్ θగా మారుతుంది. అది ఓకేనా, హాఫ్ θగా మారుతుంది. దాన్ని మనం θ బై 2గా కూడా రాయొచ్చు. దాన్నే మనం θ బై 2గా రాయొచ్చు. ఇంకా మిగతా cos 2 θ ఏమవుతుంది, sin 2 θ అవుతుంది. sin 2 θ అవుతుంది బై ఓకే, sin 2 θ అవుతుంది cos 2 θ బై 2. ఓకే, cos 2 θ బై 2 ఏమవుతుందంటే ఓకే ఇంటిగ్రల్ cos θ జనరల్లీ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ cos 2 θ ఏమవుతుందంటే జనరల్లీ sin θ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos θ బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos θ బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos θ అంటే sin θ అవుతుంది, sin θ బై 2 అవుతుంది. సో కింద ఆల్రెడీ ఇంకో 2 ఉంది కాబట్టి ఆ 2తో మల్టిప్లై అవుతుంది. ఓవరాల్గా 4 వస్తుంది మనకు, ఓవరాల్గా 4 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకో cos θ ఉంది కదా, ఈ cos θ దానికి ఇంటిగ్రేషన్ sin θ. ఓకే, sin θ cos 5ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో లిమిట్స్ని అప్లై చేస్తాం. సో θ ప్లస్లో π - 5/2 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా θ ప్లస్లో π - 5/2 వస్తుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ కూడా θ ప్లస్లో π - 5 వస్తుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు π - 5 లిమిట్ అయిపోయింది, ఇప్పుడు 0 లిమిట్. సో ఇక్కడ 0 θ బై 2 ప్లస్ 0 వస్తుంది, 0/2. ఓకే, sin 2 θ 0 sin θ sin 0. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ఓవరాల్గా సింప్లిఫై చేస్తే π - 5/2 ప్లస్ ఆఫ్ మైనస్ sin 2π. ఎలా వచ్చింది ఇది, ఇక్కడ sin 0 0 అయిపోతుంది. ఇక్కడ sin π ఏమవుతుంది, sin π అనేది sin π - θ వాట్ విల్ బికమ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇది పాజిటివ్ sin 5గానే ఉంటుంది ఇది, అంతే కదా. ఇక్కడ sin 2π ఉంది. ఓకే, π - θ అనేది ఏ క్వాడ్రంట్, π - θ π/2 - θ π/2 ప్లస్ θ అందులో π/2 π - θ π ప్లస్ θ. ఓకే, π - 360 2π - θ. ఓకే, ఇక్కడ ఇది 0 0 అయిపోతుంది, ఇది 0 ఇది 0 అండ్ ఇది 0, ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. మిగిలేది ఈ మూడే మనకు, అంతే కదా. సో ఆ మూడింటిని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకుంటాం. అండ్ π - θ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకే, 1 మినిట్ నెగిటివ్ వస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇక్కడ sin 5 cos 5 ఉంది, అంతేనా. ఇక్కడ sin 5 అండ్ cos 5 ఉంది. దీన్ని ఏమని చెప్పేసి రాయొచ్చు, 2 sin 5 cos 5గా రాయొచ్చు. 2 sin 5 cos 5 అంటే sin 2 θ వస్తుంది యాక్చువల్గా. బై 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది, బై 2తో డివైడ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్ π - 5/2 మైనస్ sin 2π/4 ప్లస్ sin 2π/2. అండ్ మూవింగ్ ఫర్దర్ π - 5/2 ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఒకటి వచ్చేసి 1/2 ఉంది, -1/4 ఉంది. 1/2 - 1/4 ఏమవుతుంది, +1/4 కదా అయ్యేది. సో ప్లస్ sin 2π/4
Okay, similarly from the tensile portion, the tensile stresses are to be resisted by the steel only. So areas to be resisting tensile force will be equal to R delta theta Ts is equal to AS. So tensile stresses in steel from similar triangle analysis ఏమవుతుంది సిగ్మా ఎస్ డాష్ బై సిమిలర్లీ ఇక్కడ మనం టెన్సైల్ స్ట్రెసెస్ కోసం అంటే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకున్నాం, ఇందాక సిగ్మా సి డాష్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అదేవిధంగా సిగ్మా సి ఎస్ డాష్ తీసుకుంటే ఓకేనా. ఇప్పుడు కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డయాగ్రామ్. ఓకే, అండ్ ఈ డయాగ్రామ్ ద్వారా మనకు ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. సిగ్మా ఎస్ డాష్ బై ఆర్ కాస్ థీటా మైనస్ ఆర్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఆర్ మైనస్ ఆర్ కాస్ ఫై. సో ఓవరాల్గా రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ వేసుకుంటే మనకు సిగ్మా ఎస్ డాష్ అనేది ఎం సిగ్మా సి ఇంటూ కాస్ థీటా మైనస్ కాస్ ఫై బై 1 + కాస్ ఫై అవుతుంది. సో హెన్స్ దాన్ని కూడా ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఓవరాల్గా మనకు ఏమొస్తుంది. సో సిమిలర్లీ ప్రీవియస్ కేసెస్లో వచ్చేలాగా దీన్ని మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు పంపిస్తాను, దీన్ని మీరు కావాలంటే చెక్ చేయండి, సాల్వ్ చేయండి, ఈజీగానే ఉంటుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ సిగ్మా ఎస్ ఇంటూ ఆర్ ఇంటూ టీఎస్ బై 1 + కాస్ ఫై బై సైన్ ఫై మైనస్ 5 కాస్ ఫై అవుతుంది. సిమిలర్లీ మూమెంట్ డ్యూ టు కంప్రెసివ్ ఫోర్స్ ఎలా చేసాం, మూమెంట్ డ్యూ టు టెన్సైల్ ఫోర్స్ కూడా అదేవిధంగా 2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్టెన్స్ వేసుకొని మనం మూమెంట్ని కూడా అప్టైన్ చేసుకుంటాం. సో ఆ విధంగా సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి ఎంత వస్తుంది, ఈ ఈక్వేషన్ 4లో వచ్చింది కదా ఆ వాల్యూ వస్తుంది. హెన్స్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు ఓకేనా నెట్ ఫోర్స్ని రప్పించడానికి మనము కంప్రెసివ్ ఫోర్స్ మైనస్ టెన్సైల్ ఫోర్స్ అనేది చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు అది కూడా ఒక ఓకేనా దానికి సంబంధించిన ఒక డెరివేషన్ ఉంటుంది. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుంది వాల్యూస్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 సిగ్మా సిఆర్ బై 1 + కాస్ ఫై ఇంటూ టీసీ మైనస్ టీఎస్ బై సైన్ ఫై ప్లస్ పై మైనస్ 5 కాస్ ఫై ప్లస్ ఎం ఇంటూ పై టీఎస్ కాస్ ఫై. ఈ విధంగా నెట్ ఫోర్స్ అనేది అప్లైన్ అవుతుంది. అండ్ సిమిలర్లీ నెట్ మూమెంట్ టోటల్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ డెవలపింగ్ చిమ్నీ అప్లైన్ చేయాలనుకుంటే రెండు మూమెంట్ డ్యూ టు కంప్రెసివ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్ డ్యూ టు టెన్సైల్ ఫోర్సెస్ని మనం వేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎంత అప్లైన్ అవుతుందంటే ఓవరాల్గా 2 సిగ్మా సి ఆర్ స్క్వేర్ ఇంటూ 2 సిగ్మా సి ఆర్ స్క్వేర్ బై 1 + కాస్ ఫై ఇంటూ ఏదైతే బ్రాకెట్లో ఉందో ఆ వేరియబుల్స్ అన్ని ఆ ఈక్వేషన్ అంతా మూమెంట్లో వస్తుంది. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఎగ్జామ్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎం ఫార్ములా ఇంపార్టెంట్, ఎఫ్ ఫార్ములా ఇంపార్టెంట్, ఓకే, అండ్ అదేవిధంగా ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇంపార్టెంట్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఎం ఎలా అప్టైన్ అవుతుందంటే ఎం ఈజ్ ఈక్వల్ టు బేసికల్లీ మూమెంట్ బై ఫోర్సే కదా, ఎసెంట్రిసిటీ ఏదైతే యాక్ట్ అవుతుందో అది మూమెంట్ బై ఫోర్స్. ఆ విధంగా చేసుకుంటే ఈ సంబంధించిన ఎసెంట్రిసిటీకి సంబంధించిన ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఫర్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అండ్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈక్వేషన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ అనాలిసిస్ ఎన్ సిగ్మా సి బై ఆర్ ప్లస్ ఆర్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఆర్ మైనస్ ఆర్ కాస్ ఫై. సో ఓవరాల్గా సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు ఎం సిగ్మా సి ఇంటూ 1 - కాస్ ఫై బై 1 + కాస్ ఫై అవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ క్లాస్లో ఇంతవరకే. సో నెక్స్ట్ క్లాస్ నుంచి రిమైనింగ్ డెరివేషన్ అండ్ వీలైతే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం.